హలో ఫ్రెండ్స్, ఈ డ్రెస్‌ని ఎలా డిజైన్ చేసుకున్నానో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. కటింగ్, స్టిచ్చింగ్ ఒకే వీడియోలో అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్‌లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే క్లాత్‌ని చూడండి 2 ఫోల్డ్స్ చేసుకొని ఇలా క్రాస్‌గా అనేది ఫోల్డ్ చేసుకున్నాను. కిస్తా పొడవు వచ్చే వరకు 9 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అలాగే వెడల్పు వచ్చేసరికి 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇలా స్ట్రెయిట్‌గా గీత గీసుకొని కిస్తా రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే నేను పొడవు వచ్చేసరికి 23 పెట్టాను. అలాగే నడుము కూడా ఆల్రెడీ డ్రా చేసుకున్నానండి. నడుము ఎలా అంటే ఇప్పుడు నడుము మనకి ఎంత వస్తుందో దాన్ని 4 భాగాలు చేయాలి. అలాగే దానికి ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి. నేనైతే కట్ చేసేస్తున్నాను. ఫ్యాంట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పైన మనము ఎలాస్టిక్ అనేది యాడ్ చేసుకోవడం కోసం చూడండి, నేను ఇంత ఒక 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ పీస్ ఉంటుందండి. ఈ పీస్ అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే చూడండి, ఇప్పుడు పై పార్ట్ కోసం 4 ఫోల్డింగ్స్ క్లాత్ అనేది వేసుకున్నాను. వేసుకొని పొడవు వచ్చేసరికి 11 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. పై పార్ట్ ఇది. అలాగే నెక్ వెడల్పు వచ్చేవరకు 2 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే షోల్డర్ వెడల్పు 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నెక్ పొడవు వచ్చేసరికి 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అలాగే చంక పొడవు 5 ఇంచెస్ తీసుకున్నాను. చంక రౌండ్ గీసుకోవాలి. అలాగే చూడండి, బాడీ లూజ్ వచ్చేవరకు 22. ఇప్పుడు 22ని 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేస్తే 5.5 వచ్చిందండి. 5.5 అయితే పెడుతున్నాను. అలాగే 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు పార్ట్లు 2 సపరేట్ చేసి ఒక పార్ట్కి అయితే బ్యాక్ పార్ట్కి ఇలా ఓపెన్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు పైన జాకెట్ అయితే చూడండి, పై జాకెట్ కోసం నేనైతే 23 ఇంచెస్ పొడవు అయితే తీసుకున్నాను. సేమ్ అండి, మనం నెక్ పొడవు, నెక్ వెడల్పు మొత్తం అలాగే తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ వచ్చేసరికి వీటికైతే ఆ నెక్కులు ఒకటే మారుతాయండి. మిగతాయి మొత్తం అంతే. చెస్ట్ లూజ్ మొత్తం అంతే 4 భాగాలుగా క్లాత్ అనేది వేసుకున్నాను. వేసుకొని చూడండి, క్లోజ్ అనేది మన వైపు ఉండేలాగా, ఓపెన్ ఉండేది అటు సైడ్కి ఉండేలాగా చూసుకొని చెస్ట్ లూజ్ అది పెట్టుకొని చూడండి, ఇలా క్రాస్గా అనేది మార్క్ చేసుకుంటున్నాను. చూడు, ఇలా క్రాస్గా అనేది డ్రా చేయాలి. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసేసాక పార్ట్లు సపరేట్ చేసుకొని ఇప్పుడు చూడండి, బ్యాక్ నెక్ అయితే నేను హై నెక్ అనేది పెట్టుకుంటున్నాను. ఒక 3 ఇంచెస్ పెడితే సరిపోతుందండి. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి సేమ్ అదే 3 ఇంచెస్ పెట్టి చూడండి, నేను ఇలా షేప్లా అనేది కట్ చేస్తున్నాను. ఫ్రంట్ ఓపెన్ పెట్టి ఒక థ్రెడ్స్ అనేది 2 థ్రెడ్స్ అనేవి సపోర్ట్గా మనము లాక్ చేయడానికి నేను ఈ డ్రెస్కి అయితే పెడుతున్నాను చూడండి. నేనైతే ఫ్రంట్ ఓపెన్ చేసేస్తున్నాను. ఈ షేప్ నెక్ కట్ చేసుకొని ఫ్రంట్ అలానే కిందకి ఓపెన్ చేసి చూడండి, ఇలా అయితే కట్ చేశాను. ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం హ్యాండ్ పొడవు 9 ఇంచెస్ తీసుకొని షేప్ కట్ చేసుకుంటున్నాను. అంతే, కటింగ్ అయితే అయిపోయిందండి. స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేద్దామా? చూడండి, నేనైతే ఎలాస్టిక్ అనేది తీసుకున్నాను 8 ఇంచెస్ అండి. 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని అది మనం లోపల ఫోల్డింగ్ అనేది వెళ్ళిపోతుంది కదా, అలా అయితే తీసి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడైతే 2 వైపులు ఉన్న కిస్తాలు అనేవి జాయింట్ అయితే వేసుకుంటున్నాను. డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు మనము ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం కదండి, ఆ పీస్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను 2 పీసులు అయితే కట్ చేశాను. ఇప్పుడు ఇదైతే మిడిల్కి అనేది జాయింట్ వేసుకుంటున్నాను. కరెక్ట్గా ఈ జాయింట్ అనేది కిస్తా దగ్గర వచ్చేలాగా బ్యాక్ సైడ్ మనము 1 సైడ్ అయితే ఫోల్డ్ చేసాం కదా, అక్కడికి వచ్చేలాగా నేను మిడిల్కి పెట్టి జాయింట్ అనేది చేసేస్తున్నాను. ఇలా 1 సైడ్ జాయింట్ చేస్తున్నాను. చూడండి, ఇలా చేసేసాక ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా జాయింట్ అనేది వేసేస్తున్నాను. ఇలా జాయింట్ వేసేసాక
ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేస్తున్నాను. అలాగే ఇటు సైడ్ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పీస్ దగ్గర నుంచి కిందకి ఇస్తా వరకు ఇంకొక సైడ్కి ఇస్తా ఉంది కదా, అది కూడా నేను జాయింట్ అనేది వేసేసుకుంటున్నాను. డబుల్ స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, పైన ఎలాస్టిక్ కోసం నేను ఇలా డబుల్ ఫోల్డ్ వేసి చూడండి ఇంత పట్టి ఉండేలాగా నేనైతే స్టిచ్ చేస్తున్నాను. ఇలా రౌండ్ మొత్తం స్టిచ్ చేసేసాక చిన్న గ్యాప్ అనేది ఉంచుకోవాలండి, మనం ఎలాస్టిక్ అనేది లోపలికి వేసుకోవడం కోసం. ఈ గ్యాప్ అనేది ఉంచాను. ఇప్పుడు ఎలాస్టిక్ అయితే లోపలికి అనేది వేసేస్తున్నాను. ఇలా వేసాక రెండు వైపులు ఉన్న కోణాలలో కలుపుకొని చూడండి, ఇప్పుడు ఎలాస్టిక్ లోపలికి వేసేసుకొని ఇప్పుడు మనము ఓపెన్ పెట్టుకున్న దాన్ని క్లోజ్ అయితే చేసేసుకోవాలి. జాగ్రత్తగా ఎలాస్టిక్ మీద స్టిచ్ పడకుండా జాగ్రత్తగా చూసి అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకు షరారా ప్యాంట్ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు కింద నుంచి మనము కిస్తా దగ్గర నుంచి ఆ కిస్తా వరకు కాళ్ళ దగ్గర వరకు జాయింట్ అనేది వేసేసుకోవాలి. చాలా ఈజీగా ఎలాస్టిక్ అనేది వేసుకోవచ్చండి. చాలామంది ఎలాస్టిక్ వేసుకోవడం ఎంతో కష్టం అనుకుంటారు. చూడండి, మనకు ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పై పార్ట్ అయితే తీసుకున్నాను. ఉక్స్ పట్టి కాజాపట్టి అనేవి చేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఉక్స్ పట్టి కాజాపట్టి అందరికీ తెలుసు కదా. చూడండి, ఒక పీస్ అనేది యాడ్ చేసుకొని ఇలా అనేది ఉక్స్ పట్టి కాజాపట్టి వేసుకోవాలి. ఈ రెండు వేసుకున్నాక ఇలా అయితే ఉంది చూడండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండిటి షోల్డర్స్ అనేవి నేను కలిపేసుకుంటున్నాను. ఒక్కొక్క దానికి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా షోల్డర్స్ కలిపేసుకున్నాక చూడండి, ఇలా ట్రక్స్లో అయితే వేసేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ బేస్ చేసుకొని ఇప్పుడు నడుము దగ్గర ఒక పీస్ అనేది నేను చూడండి వన్ సైడ్ అనేది కుట్టుకొని ఇలా నడుముకి అనేది యాడ్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ ఇది నేను మా ఇద్దరు పిల్లలకి కుట్టాను కాబట్టి క్లాత్ సరిపోలేదండి, అందుకని నేను ఫోల్డింగ్ కోసం సపరేట్గా క్లాత్ అనేది తీసుకున్నాను. లేదా ఎక్స్ట్రా క్లాత్ ఉందనుకోండి, మనము ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఆ క్లాత్ని మనము ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చు. చూడండి, ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు యాడ్ చేసిన పీస్ని లోపలికి ఫోల్డ్ చేసేసాను. చూడండి, బ్యాక్ ఫ్రంట్ అయితే ఇది వేసేసుకున్నాను. ఇప్పుడు క్రాస్ పీస్ ఒకటి తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా నెక్ చుట్టూరు ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలా స్టిచ్ చేశాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు మనము యాడ్ చేసిన పీస్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫైనల్ కుట్ అనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్నాక సేమ్ అలాగే చంక రౌండ్లు కూడా కుట్టుకోవాలండి. సేమ్ అలానే చూడండి, కుట్టేసుకున్నాక ఇప్పుడు మనము కలిపేసుకోవాలి. జాయింట్ అనేది చేసేస్తున్నాను. ఇలా జాయింట్ అనేది చేసేసాను. చూడండి, పై పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కోట్ కోసం నేను క్యాన్వాస్ పేపర్ మీద చూడండి ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఒక పీస్ అనేది రెడీ చేసుకున్నాను. అదే పీస్ని నెక్ దగ్గర నుంచి కింద బాటమ్ వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ మిడిల్ నేను ఒక థ్రెడ్ అనేది పెట్టి యాడ్ చేస్తున్నాను. అలాగే ఫ్రంట్ కొంచెం క్రాస్గా అనేది కట్ చేశానండి. ఫ్రంట్ పార్ట్కి ఈ ఓపెన్ ఉండే దగ్గర చూడండి, ఇలా పై కుట్టు కూడా వేసుకుని రావాలి. ఫైనల్ కుట్టు లోపలికి మడతేసేసుకొని మనము క్యాన్వర్స్ అనేది ఈ థ్రెడ్ బయటికి ఇలా వచ్చేలాగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అలాగే చూడండి, పై కుట్టు వేసుకున్నాక దీన్ని రైట్ వైపు టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
ఇప్పుడు కొంచెం గ్యాప్ ఉంచుకొని ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ రౌండ్ చుట్టూరు ఒక పీస్ అనేది క్రాస్ పీస్ తీసుకొని నెక్ రౌండ్ మొత్తం మనము తిప్పేసుకోవాలి. ఫైనల్ కుట్ అయితే వేస్తున్నాను. ఇలా తిప్పేసుకున్నాక ఇప్పుడు మనము ఈ రెండిటి ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు షోల్డర్స్ అనేవి కలిపేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే చూడండి, నేను వన్ సైడ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. కుట్టుకొని మనము హ్యాండ్స్కి ఈ కోట్కి హ్యాండ్స్ అనేవి వేసేసుకోవడమే, యాడ్ చేసేయడమే అండి. హ్యాండ్స్కి తెలుసు కదా మీకు ఆల్రెడీ, ఇంకంతే. ఇప్పుడు మనము లాస్ట్ ఫైనల్గా హ్యాండ్స్ అవి వేసేసినాక కింద మనము ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి కదా. కింద అయితే ఫోల్డ్ చేసి కుడుతున్నాను ఇప్పుడు. చూడండి, బాటమ్ దగ్గర ఫోల్డింగ్ అనేది వేసి ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు కూడా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను జాయింట్ అనేది వేసేసుకుంటున్నాను. అంతే అండి, థ్రెడ్స్ అయితే కట్టేస్తున్నాను. థ్రెడ్స్ కూడా చిన్నవి థ్రెడ్తో లట్కన్స్ అయితే రెడీ చేశాను. చూడండి ఫైనల్గా ఎలా ఉందో. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చుంటే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.